ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్గా మారబోతున్నటువంటి ప్రధానంగా చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే చూస్తూ ఉంటే విజయనగరం పట్టణం నుంచి ఈరోజు ఇక్కడ వరకు అంటే సుమారుగా 30 కిలోమీటర్ల మేర కూడా భూమి నుంచి భవిష్యత్తుకు అంటూ ఒక కార్యక్రమం భారీ ర్యాలీ రూపంలో ఈరోజు కూటమి నాయకులంతా కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి రామ్మల్లిక్ గారు, యువనేత అయినటువంటి రామ్మల్లిక్ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ప్రస్తుతం చూస్తూ ఉంటే ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు తీస్తుందన్నకి నిదర్శనంగా ప్రతి ఇక్కడ అంతా కనిపిస్తూ ఉన్నది. ఎలా చూడాలి ఏంటి, దీనిపైన మీ స్పందన ఏంటి, ఎలా చెప్తారు? ఇది నిజం చెప్పాలి అని అంటే మనం 1982కి వెళ్తే ఆ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక మంత్రిని కాంగ్రెస్ పార్టీ పెట్టడం అనేది చాలా గణనీయమైన విషయంగా చెప్పుకునేవారు. అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు ఉత్తరాంధ్రకి ఏ జిల్లాకు ఆ జిల్లాకు మంత్రి ఉండాలని, తెలుగుదేశం పార్టీ వచ్చాక ఉత్తరాంధ్రకి అభివృద్ధి అనేది మొదలైంది. దాంట్లో ఈరోజు ఇది తలమానికంగా మారబోతున్న ఎయిర్పోర్ట్. ఎందుకనంటే ఏదైతే డేటా సెంటర్, అక్కడ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇక్కడ భోగాపురంలో కూడా రిలయన్స్ డేటా సెంటర్ కావచ్చు, వీటన్నిటిని అనుగుణం చేయడం కోసం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు చెప్పడం కాదు, 2002లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కోలాలంపూర్ మొదటిసారి ఆయన వెళ్ళడం జరిగిందో, కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ని చూసిన తర్వాత ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని అంటే అది ఉత్తరాంధ్రలో మన భోగాపురం దగ్గర ఒక సముద్రం నుంచి అలా ఫ్లైట్ దిగుతున్నప్పుడు మీరు రేపు చూస్తారు, మనకు ఒక భయంలో అనిపిస్తుంది, అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోద్దేమో ఫ్లైట్ అని. కాదు, అది అలాగా వచ్చి కరెక్ట్ రన్వేకి టచ్ అవుద్ది అన్నమాట. అలా ఒక సుందరకరమైన ఎయిర్పోర్ట్ రావాలి అని అంటే అది భోగాపురంలో బాగుంటుంది అని చెప్పి ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు 2002లో దీనికి కార్యాచరణ మొదలుపెట్టారు. 2014లో దీనికి భోగాపురం అని చెప్పి ఇక్కడే పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు 2024లో మరి అల్లూరు సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్గా మరి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా రేపు పరుగులు తీయబోతున్నాయి. ఎందుకనంటే ఒక్కసారి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, ఒక దుబాయ్ నుంచో, ఒక సింగపూర్ నుంచో, లేకపోతే ఒక అబుదాబి నుంచో ఫ్లైట్ ఏ హైదరాబాద్లోనో ముంబైలోనో దిగడు. ఆయన వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడే పెట్టుబడి పెట్టి ఏ కంపెనీ ప్రతినిధి అయినా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి చూసుకొని వెళ్ళిపోవడానికి ఆయనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలానే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడికి మేము వెళ్ళాం అని చెప్తూ మన ప్రాంతానికి ఒక మంచి పేరు, మన ప్రాంతానికి ఒక గుర్తింపు ఇక్కడి నుంచి ఆరంభం కాబోతుంది. తప్పకుండా రానున్న 10-15 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు బెంగళూరు కంట, అదేవిధంగా హైదరాబాద్ కంట బ్రహ్మాండమైన అభివృద్ధిని మనం ఇక్కడ చూడబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. మీరు ఎంత అభివృద్ధి చెందుతుంది అంటున్నారు, వామపక్షాలు ఒకటి డిమాండ్ చేస్తున్నారు, పేదవానికి అనుకూలంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇది జరగడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులకు కూడా ఇంతవరకు చెల్లించిన డబ్బులు కూడా ఏం చెల్లించలేదు, రావాల్సిన నష్టపరిహారం అనేది చెల్లించలేదని చెప్తా ఉన్నారు. ఓన్లీ కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఉంటుంది. ఇది ఎలా చూడాలి, దీన్ని ఆ విధంగా ఉంటుంది అంటారా? అలాగేం ఉండదండి. విమర్శలు అనేవి ఎప్పుడు కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉంటాయి. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కూడా ఇలాగే మాట్లాడారు. అంతకుముందు బెంగళూరు క్యాంపగోడ ఎయిర్పోర్ట్ గురించి కూడా ఇలానే మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఢిల్లీలో ఇప్పుడు మనం ఉందో దాని గురించి కూడా ఇలాగే మాట్లాడారు. కానీ అన్ని వర్గాల యొక్క అభివృద్ధి విమానాశ్రయం ద్వారా ఎలా జరుగుతుంది అంటే ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉందని చెప్పి దీని చుట్టూ రాబోయే పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా రేపు మీరు ఒక్క 10 సంవత్సరాల్లో మొత్తం భోగాపురం ఉత్తరాంధ్ర యొక్క పూర్తి మూలాలే మారిపోవడం మన అందరం కూడా చూస్తాం. ఈరోజే మనం చూస్తే మొట్టమొదటిగా వైజాగ్ డెవలపింగ్ 5 సిటీస్లో మొట్టమొదటి 3వ స్థానంలో వైజాగ్ ఉంది, పెట్టుబడులు 5వ స్థానంలో వైజాగ్ ఉంది. ఇవన్నీ కూడా 10 ఏళ్ళ క్రితం లేవు, ఈరోజు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే ఈ పెట్టుబడులు ఇవన్నీ రావడానికి ఒక మూలం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉన్నారు, అభివృద్ధి అంటే ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు 2002 కోలాలంపూర్లో ఆనాడు చంద్రబాబు నాయుడు అక్కడ ప్రాంతాన్ని విజిట్ చేసింది. అటువంటి ఎయిర్పోర్ట్ మన ఆంధ్రాలో కట్టాలనుకున్నారు. ఈరోజు భోగాపురం స్థానం చేసుకుని ఇక్కడే కట్టడంతో ఎంతో గర్వంగా ఉందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక విస్తృత అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంతవరకు దీనికి సంబంధించి చూసుకుంటే ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడెక్కడ వచ్చినటువంటి ఫ్లైట్లు ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మన భోగాపురంలో దిగడం మన అందరికీ ఆనందదాయకంగా ఉందంటూ కూడా మనతో కూడా చెప్తా ఉన్నాం. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, ఆర్టీవీ విజయనగరం జిల్లా నుంచి.